హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు మనం కొంచెం పాలిటిక్స్ విషయానికొస్తే, మొన్న తమిళనాడులో ఒక సభ అనేది జరిగింది. అయితే అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది సార్. జరిగితే ఏంటంటే ఇప్పుడు డీఎంకే నేతలు ఆయన మాట్లాడిన మాటల గురించి కేసులు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే కొంచెం వాళ్ళకి నచ్చక ఆ విధంగా. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తమిళనాడులో బీజేపీ జెండా వచ్చే అవకాశం ఉందంటారా? ఆయన మాటల పరంగా చూసుకున్నట్లయితే. చాలామంది అంటున్నారు అంటే ఇక్కడ ఆయన కాదు, తమిళనాడుకి సంబంధించిన ఆయన కాదు, ఆయన మాట్లాడిన మాటలు మేము ఎందుకు వినాలి అని కొంతమంది అగైనిస్ట్గా మాట్లాడుతున్నారు. సో దాని గురించి నేనే ఫస్ట్ నేను తాగుతాను ఏమనుకోకుంటే నాకు షుగర్ ఉంది అవునా మీ ఛానల్లో కూడా చెప్పేశాను. బీర్ అనుకుంటారు, ఇది జ్యూస్, ఇది ఫ్రూట్ జ్యూస్. మదురైలో మురుగన్ మీటింగ్ అనేది జరిగితే చాలా మంచి జనం వచ్చారు. యాక్చువల్గా అంటే చాలా చాలా బాగా మాట్లాడాడు ఎవరు పవన్ కళ్యాణ్, చాలా మెచ్యూరిటీ కనిపించింది యాక్చువల్గా. కానీ కొంతమంది ఛానల్స్లోనూ ఒకప్పుడు చెగోవేరా అంటాడు, ఒకప్పుడు వచ్చేలాగా అంటాడు. అంటే ఒరే, చెగోవేరా అనేది అతని ఫిలాసఫీని ఒక రెవల్యూషనిస్ట్గా తెలియకపోతే తెలియని చెప్తున్నాను. చెగోవేరా యొక్క ఫిలాసఫీని ఫాలో అయ్యేవాడికి భక్తి ఉండకూడదని లేదు కదా, భక్తి రసం ఉండకూడదని లేదు. ఆ విధంగా అనుకోండి ఇక్కడి నుంచి ఎవరిని, పవన్ కళ్యాణ్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించే మంచి మనిషిగా, ఒక పొలిటీషియన్గా, ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క మౌత్ పీస్ కింద, బీజేపీ వాళ్ళ మౌత్ పీస్ కింద మాట్లాడతాడు అనుకోండి. అతని యొక్క హావభావాలు పాలిటిక్స్గా ఉన్నప్పుడు జనాలకి సేవ చేయడంలో చెగోవేరా అనుకోండి. ప్రశ్నిస్తాను అన్నాడు కదా, ఆ ప్రశ్నించడం అనే గుణమే చెగోవేరా. అది భగత్ సింగ్ది. ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఎట్లా మా ఛానల్లో ఒకసారి చెప్పాను, అయినా కూడా ఎందుకు చెప్తానంటే, ఈ మదురై మురుగన్ మీటింగ్లో అతను చాలా చాలా బాగా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. దాన్ని చూసి డిఎంకే వాళ్ళకి వణుకు పుట్టింది. ఆ స్టార్డమ్ అంత చూసి, జనాలు అంత చూసి. అంతకుముందు అన్నామలై కుప్పస్వామి అని కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆయన హెడ్ చేశాడు బీజేపీని. పాప ఒక్క సీటు గెలవకపోవడంతో అతను స్టెప్ డౌన్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పెద్దపేట వేసి ఒక స్టార్ కూడాను, ఇండియా అంతా తెలిసిన స్టార్ కాబట్టి, అన్ని సీట్లు స్వీప్ చేసిన స్టార్ కాబట్టి, అండ్ కూటమిలో కావాల్సిన స్టార్ కాబట్టి, బీజేపీకి బాగా కావాల్సిన స్టార్ కాబట్టి, ఇన్ని ఉన్నాయి అతనికి. వీటిని పెట్టి తమిళనాడులో మూవ్ చేస్తున్నారు బీజేపీని. నువ్వు అడిగిన క్వశ్చన్లో బీజేపీ వచ్చేస్తుందా అనేది రాకపోవచ్చు, రావడానికి చాలా వరకు పునాదులు వేయాలి. ఎందుకంటే డిఎంకే తప్పితే, ఏఐడిఎంకే తప్పితే ఏది రాదు, ఇప్పటివరకు రాలేదు. ఏది రాదని కాదు, పాకాళి మక్కల కక్షని ఇంకేదని, ఇప్పుడు మళ్ళీ విజయ్ వెట్రి కళగం అనేది వస్తుంది కదా, అదొకటి పెద్ద లెవెల్లో వస్తుంది. అతను కానీ బీజేపీలో కలిస్తే డెఫినెట్గా వస్తుంది, చాలా వరకు రావచ్చు. ఎందుకంటే డిఎంకేని ఏఐడిఎంకేని కొట్టే సస్తా ఎవరికి లేదు. కాంగ్రెస్కి జీకే మూపురా 2 వరకు ఒకప్పుడు, వీళ్ళందరూ కూడా వల్ల కూడా కాలేకపోయింది. ఎందుకంటే అక్కడ చాలా ద్రావిడ మునిట్ట కళగం అనకూడదు, అన్నా ద్రావిడ మునిట్ట కళగం అంటారనమాట. ఈ 2 పార్టీలే మెయిన్. ద్రావిడ మునిట్ట కళగంలో ఉన్న ఎంజీఆర్ఏ విడిపోయి అన్నా డిఎంకేని పెట్టాడు. అదంతా అన్నా ద్వారా ముందు రావాలని అన్నా యొక్క పేరు పెట్టి వీళ్ళంతా ఫైనల్గా సినిమాతో కనెక్షన్. అన్నాదారావు గారు స్క్రిప్ట్ కరుణానిధి గారు స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్కి ఎంజీఆర్ యాక్ట్ చేసేవాడు. ఫైనల్గా సినిమా ఫీల్డ్తో కూడుకున్నదే రాజకీయం అక్కడ. అందుకే జనాలందరూ బాగా చెవులు పెద్ద చేసుకుని అలా వింటూ ఉంటారనమాట. అర్థమైందా? పొలిటికల్ అవేర్నెస్ ఎందుకు వచ్చిందంటే సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి. మనకు కూడా సినిమా పాలిటిక్స్ గురించి ఎప్పుడు మొదలుపెట్టింది, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత. అంతకుముందు ఎవడే తెలీదు. ఎన్టీ రామారావు గారు అంత పెద్ద స్టార్ పొలిటిక్స్ రావటం వలన మన వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ అంటే ఏంటి అనేది మొదలుపెట్టారు. అర్థమైనప్పుడు ఇది మూలం. అంచేత ఒకప్పుడు సత్యరాజ్ అన్నవాడు ఇప్పుడు హరిహర వీరమ్మళ్ళు అటువంటి సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, తెలుగులో యాక్ట్ చేస్తాడు. కారణం ఏంటి, అతను ఫర్గాటన్ ఆర్టిస్ట్, విమనైజర్, ఇంకా అన్ని గుణాలు ఉన్నాయి వాడికి. లాస్ట్కి వచ్చేటప్పటికి రాజమౌళికి ఎవరో ఒకరు తమిళ నుంచి ఒకటి, మలయాళం నుంచి ఒకటి కావాలి, పాన్ ఇండియా తీస్తున్నాడు కాబట్టి మనవాడు లాగడంతో అందరూ వాడుకోవడం మొదలుపెట్టారు. లేకపోతే ఎప్పుడో ఉండేవాడు. మా ఛానల్లో కూడా చెప్పాను ఈ విషయాన్ని. నా ఓన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అవుట్ హౌస్లో ఉండేవాడు ఎప్పుడు నేను సంకీర్తన చేసిన టైంలో. సో అప్పుడు అతనికి స్టార్ట్ అయింది కెరీర్. 100వ నాள் అంటే 100వ రోజు అని మణివన్నన్ భారతీరాజు అసిస్టెంట్ డైరెక్ట్ చేసిన కానీ మొదలుపెట్టాడు. అతను కూడా కామెంట్ చేస్తున్నాడు ఇది డిఎంకే తరపున. ఎలా కామెంట్ చేస్తున్నాడు, ఒకప్పుడు ఇతని మీద ఫర్గా చేసేవాడు, ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక పవన్ కళ్యాణ్ అని. అంటే సినిమా వాళ్ళు ఈ లెవెల్కి వచ్చారని ఒక ప్రశంసించాడు. ఇప్పుడు
డిఎంకేకి పెద్దపీట వేస్తూ తమిళనాడు వచ్చి నువ్వు ఇలా మాట్లాడకూడదు, మా తమిళనాడు మీ తమిళనాడు ఎట్రా స్టూపిడ్. ప్రతి స్టేటు ఇది మా ఆంధ్ర కాదు, మా తెలంగాణ, అందరిదని భారతదేశం. అవర్ ఇండియా అనాలి, వీఆర్ ఇండియన్, జై భారత్ జై భారతం అనాలి. తమిళనాడు మా అన్న వల్లనే శ్రీలంక నుంచి పొమ్మన్నారు, అక్కడ ఆయన వేయిస్తారు ప్రభాకర్ని, ఇంకోటి ఏమన్నా వేయిస్తారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం, మలేషియా వెళ్తే మా తమిళ అంటారు, మౌరిషియస్ వెళ్తే అది మాది అంటారు. అలా ఆ గుణం వాళ్ళకు ఉంది, తమిళియన్స్కి ఉంది. యాక్చువల్గా నాట్ కరెక్ట్. ఇతరు హిందూ ధర్మాన్ని పరీక్షించడం కోసం మదురై మీనాక్షిని మీనాక్షమ్మ దర్శించుకుని వచ్చి ఆ మీటింగ్లో చాలా చాలా బాగా మాట్లాడాడు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పట్లేదు, పొగడడం గురించి కాదు. ఈ స్పోక్ వేరు, ఎక్కడైతే డిఫికల్ట్ సెంటెన్స్ ఉన్నాయో అది చూసుకుని స్క్రిప్ట్ చూసుకుని మాట్లాడాడు అనమాట. అన్నామలై కుప్పస్వామి కంటే బాగా మాట్లాడడం లెక్క, అతను చాలా బాగా మాట్లాడతాడు అతను. మోడీ గారికి వాళ్ళందరికీ అన్నామలై కుప్పస్వామి ఎందుకు ఇష్టం అంటే ఎరగొట్టేస్తాడు. ఐపీఎస్ అతను. సో ఇతను కూడా చాలా రేంజ్ మాట్లాడి, ఇతనికి రేంజ్ ఎక్కువ, ఎందుకంటే ఇతను స్టార్ కాబట్టి. పవన్ కళ్యాణ్ 23 సీట్లు మొత్తం స్వీప్ చేసాడు, కూటమికి ఇతనే మెయిన్ అయిపోయాడు, ఇతని వల్లనే కూటమి గెలిచిందని పేరు మొత్తం ఇండియా అంతా తెలుసు. అన్ని స్టేట్లోనూ మాట్లాడుకునే ఒక స్టార్ కమ్ పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్. అటువంటి వాడు తమిళనాడులో ఇంత అప్రూవర్ వస్తుందని తెలీదు. స్టాలిన్కి వీళ్ళందరూ కూడా బయం పుట్టింది అనమాట. ఇటువంటి మీటింగ్లో 2-3 మీటింగ్లు పెట్టి ఈ విజయ్ కూడా కలిసిపోయాడు అనుకో. విజయ్ కళ్ళ అంటున్నాడు యాక్చువల్గా, అతను క్రిస్టియన్ ప్లస్ అతని ఆడియన్స్ వేరు, చాలా ఆర్గనైజ్డ్గా వెళ్తున్నారు. అతని మీద కొద్దిగా లవ్ అఫేర్ పట్టుకొస్తున్నారు, త్రిషాతో లవ్ అఫేర్ అనే పట్టుకొచ్చి డీమీన్ చేయడానికి చూస్తారు. యాక్చువల్గాను ఎందుకు చేసినా కూడా వీళ్ళు కానీ కలిస్తే మొత్తం అప్పుడు డిఎంకే ఒక లెవెల్కి షేక్ అవుద్ది. అంత సులువు కాదు. డిఎంకేకి ధనబలం ఉంది, పార్టీ బలం ఉంది, అన్ని విధాలా కూడా స్ట్రాంగ్ పీపుల్ అయిపోయారు. బికాజ్ జయలలిత పోయింది కాబట్టి. జయలలిత పోయిన తర్వాత ఐఏడిఎంకేని విడగొట్టేశారు బీజేపీ వాళ్ళు. అది వీళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటు. కలిసిపోవచ్చు కానీ, విలీనం అవ్వచ్చు కానీ, వాళ్ళని విభజించి పాలించడానికి ప్రయత్నించారు బీజేపీ. అక్కడ దెబ్బతినేశారు. 17 సీట్లనే వస్తాయన్నాడు అన్నామలై కుప్పస్వామి, 1 సీటు అతను కూడా గెలవలేదు మదురైలో, మన కోయంబత్తూరులో. అన్నామలై కుప్పస్వామి కూడా ఈ లాస్ట్ ఇట్, ఒకటి రాలేదు. దీన్ని బట్టి నువ్వు అడిగిన ప్రశ్నలో ఫండమెంటల్గానే చాలా తప్పు. అది బీజేపీ వచ్చేస్తుందంట, అంత సీన్ లేదు. రావాలంటే చాలా ఉన్నాయి, ఇఫ్స్ అండ్ బట్స్ అన్ని కలిస్తే, ఇలాంటి ప్రయత్నాలు చాలా చేస్తే వస్తాయి. ఇతని మీద కేసు ఏం చేయగలరు? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ. వాట్ కెన్ యూ డూ? ఎందులో వేస్తావు? 8 కోట్లు వేస్తావా? కొట్టేస్తారు. సుప్రీంకోర్టుగా వస్తావు, గెలుస్తాడు. ఏం వేస్తావు? 8 వల్ల ఎవరు పాపులర్ అవుతారు? బీజేపీ పాపులర్ అవుతుంది, హిందూయిజమే పాపులర్ అవుతుంది, ఆర్ఎస్ఎస్ఏ పాపులర్ అవుతుంది. పవన్ కళ్యాణ్ వీళ్ళందరికంటే పాపులర్ అవుతాడు. మీరు కేసు వేయడమే మంచిది వీళ్ళకి. మీరు కేసు వేసినట్టు అర్థం ఏంటి? మీరు భయపడిపోతున్నారు. తమిళనాడులో ఉన్న డిఎంకే పార్టీ గజగజ వణుకుతుంది. మన యొక్క పవర్ స్టార్ మాట్లాడిన మాటలకి, అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇంతవరకు మరి అన్నామలై కుప్పస్వామి ఇంతకంటే పవర్ఫుల్ మాట్లాడాడు. అది చాలా మంచి స్పీకర్ అని, వెరీ నాలెడ్జబుల్ అన్నామలై కుప్పస్వామి. సో నాకంటే బాగా చిన్నవాడైనా ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. చాలా అంత బాగా మాట్లాడతాడు. అమిత్ షా వీళ్ళందరూ అతను మాట్లాడితే చాలా ఇష్టం అనమాట. అంత బాగా మాట్లాడతాడు, కమిటెడ్గా మాట్లాడతాడు యాక్చువల్గా. సో అయినా పాప అతనికి ఒక సీట్ రాలేదు. ఈ గ్లామర్ వేరు, పవర్ స్టార్ గ్లామర్ వేరు కదా. చాలా బాగా మాట్లాడాడు యాక్చువల్గా, కమిటెడ్గా మాట్లాడాడు. బట్ దీనికి వణుకుపోతున్నారు వాళ్ళు. స్టాలిన్ కొడుకు, ఈ సత్యరాజు గాళ్ళు అంటే చెంచాగాళ్ళు, వీళ్ళంతా వణుకుపోయి కేసు వేస్తారు. వేసుకోండి, మీరు ఎన్ని కేసులు వేస్తే అంత మంచిది అతనికి. రాజకీయంలోనూ ఇలాగ మాటలు చాకచక్యంతో మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు ఎన్ని కేసులు వేస్తే అంత మంచిది. అది ఎవడన్నా మీ మీద ఏనే అని అనమాట. ద మోర్ కేస్ యు ఆర్ వేరింగ్, ద మోర్ పాపులర్ యువర్ బికమింగ్. ఆ విధంగా మన పవర్ స్టార్కి మంచి రోజులు వచ్చినాయి. మళ్ళీ ఆల్రెడీ మంచి రోజుల్లో ఉన్నాడు. అతను మాట్లాడిన దానికి కేసు వేస్తుంటే అర్థం ఏంటి? యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ మిస్టర్ పవన్ కళ్యాణ్. అందులోని హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క ప్రేయర్లో మీరు కొట్టుకుపోతారన్నారు అన్నాడు. వీళ్ళ ప్రేయర్లో ఉన్న ఆ ధ్వనిలో మీ ఎవరైతే మీరు డిఎంకేగా ఎథీస్టులుగానో దీని గురించి మాట్లాడుతున్నారు, పెరియార్ ఒక విధంగా గొప్పవాడే కానీ హిందూ ధర్మం వచ్చేటప్పుడు గొప్పవాడు కాదు. అర్థమైంది. రామస్వామి గారు తెల్లగడ్డ ఉంటుంది, ఆయన పెరియార్ అంటే. ఆ పెరియార్ యొక్క సిద్ధాంతాలు నడిపేదే, ఎగైనిస్ట్ సనాతనం చెప్పేదే పెరియార్. దాన్ని పాటించేదే డిఎంకే, ద్రావిడ మునిట్ కళగం. ఓకేనా? అక్కడ పాటుకు ఈ పెరియార్ తరపున వాదించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భక్తి రసంలో కొట్టుకుపోతారన్నాడు. అది సరిగ్గా చెప్పలేకపోతాం, చాలా బాగా మాట్లాడాడు, ఇంగ్లీష్లోనే మాట్లాడాడు.
ఆ భక్తి రసంలో కొట్టుకుపోతారు మీరు అన్నాడు. ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాలోను కృష్ణ గారు అంటాడనమాట బ్రిటిష్ వాళ్ళని, భారతీయులందరూ వెనక తిరిగి ఉమ్ము వేశారనుకోండి ఆ ఉమ్ములో కొట్టుకుపోతారు అంటాడు రూథర్ ఫర్డ్ని కృష్ణ గారు. ఆ డైలాగ్ పెద్ద ఫేమస్ అది ఆ రోజుల్లో. సో it is a great success of Pawan Kalyan giving a religious speech in Madurai. అండ్ ఆ మదురైలో కూడా మంచి టెంపుల్కి వెళ్ళి అక్కడ తల పురాణం తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాలి లేవు కదా. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికి, గరికపాటికి, ఇంకా విద్వత్తున్న షణ్ముఖ శాస్త్రి వీళ్ళందరికీ తెలిసినట్టుగాను సామవేద షణ్ముఖ శాస్త్రి వీళ్ళందరూ కూడా అందులో నిష్ణాతులే అష్టావధానాలు చేసిన గొప్ప గొప్ప బ్రాహ్మణులు. ఓకేనా, వాళ్ళకి తెలిసినది మాకు తెలియదు. సినిమా వాళ్ళ వరకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసి చూపించేస్తాం. సంస్కృతి యొక్క గొప్పతనం నేను ఆల్రెడీ ఒక మా ఛానల్లో చెప్పాను సేమ్ విషయం. మీకు ఎందుకు చెప్తానంటే మీరు కూడా పాపులర్ అవ్వాలి కాబట్టి. అర్థమైందా? అటువంటి సంస్కృతి మీద అభిమానం ఉంటుంది కానీ వాళ్ళకి తెలిసినంత బాగా మాకు తెలియదు. ఆ విధంగా ఇతను మదురై మీనాక్షి అమ్మ టెంపుల్ నేను వెళ్ళాను ఎప్పుడో, యాక్చువల్గా అక్కడ షూట్ చేయడానికి వెళ్ళాను. తర్వాత కంచి కామాక్షిలో తీసాం. మదురైకి కూడా వెళ్ళాను సంకీర్తనప్పుడు. ఆ వెళ్ళి దాని తలపురాణం చెప్తారు కదా, ఈ విగ్రహాన్ని కొట్టేయడానికి ముస్లిమ్స్ ఇలా ట్రై చేశారు అవన్నీ చెప్పి చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు అతను. ఇతనికి అంతకుముందు తెలియదా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఎవడో పెద్ద యూట్యూబ్లో. తెలియాలని రూల్ ఏంటి? వీఆర్ నాట్ సామవేద షణ్ముఖ శర్మ గారు కాదు, గరికపాడు అసలే కాదు. ఇంకొక ఆయన ఉన్నారు చెప్తారు కదా, ఇప్పుడే కదా చెప్పాను కాకినాడ ఆయన అసలే కాదు. అంచేత అంతటి గొప్ప హిందూయిజం గురించి తెలిసినంత ఇది కాదు మనం. అంచేత అతను అంతే, ఈజ్ ఇస్ ఎ మోడర్న్ యాక్టర్. సినిమా వాళ్ళకి అంత బాధ్యత. విశ్వనాథ్ గారు కూడా తెలియదు అన్నీ. మా గురుగారు కృష్ణనాథ్ గారు కూడా అన్నీ తెలియదు. మేబీ కొన్ని శ్లోకాలు తెలుసు, శివుడి గురించి బాగా తెలుసు. ఓకేనా? అంచేత వీళ్ళు ఏమంటారంటే ఇతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అందులో డాక్టరేట్ అవ్వాలంటారు. అలాగ అవుతారు. ఒక బుద్ధిజం గురించి బాగా మాట్లాడితే బుద్ధుడి అంతా మొత్తం ఎంటైర్ బుద్ధిజం గురించి ఎలా మాట్లాడతాం? ఇట్స్ వెరీ డిఫికల్ట్. రజనీష్ మాట్లాడగలడు. స్వామి ఆచార్య రజనీష్ ఉన్నాడు కదా, పోయిరు ఆయన. పూణేలోంచి అమెరికా వెళ్ళిపోయి రజనీష్పురం పెట్టిన గొప్ప వ్యక్తి. అదే సెక్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు కదా, ఆయన మాట్లాడగలడు బుద్ధిజం గురించి. అలాగా యూ కెనాట్ కంపేర్ పవన్ కళ్యాణ్ విత్ ఎవ్రీబడి. పవన్ కళ్యాణ్ ఈజ్ జస్ట్ అ గ్రోయింగ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఫిల్మ్ స్టార్ అండ్ వేర్ ఈజ్ ట్రయింగ్ టు కల్టివేట్ హ్యాబిట్స్ ఆఫ్ షగోవేరా అండ్ ఆల్సో సపోర్ట్ హిందూయిజం. ఇంకెందుకంటే అతని గురించి ఎవరు చెప్పలేరు. మొన్న మట్టుకు దుమ్ము లేపాడు. ఆ లేపడంతో ఇప్పుడు వాళ్ళకి కుదుర్లు కదిలిపోయి కేసేస్తున్నారు. యాక్చువల్గా ఇట్స్ గుడ్ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. థ్యాంక్ యూ సో మచ్.